మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులోని మార్క్స్ వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో మనం దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎక్కువగా ఫోకస్ దేనిపైన చేస్తే ఎక్కువ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం అండ్ ఉన్నది మనకి ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 40 days మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క 40 daysలో మనం ఎన్ని మార్క్స్ మనం సంపాదించుకోగలుగుతాం, బాగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతామా లేదా, సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్. ఇఫ్ ఇట్ దెర్ ఈస్ ఎ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం ఎన్ని రకాల వేకెన్సీస్ పడ్డాయి అంటే మొత్తం 10 type ఆఫ్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. డ్రైవర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, మొత్తం 10 type ఆఫ్ పోస్ట్స్ అనేవి ఇందులోని రిలీజ్ చేయడం జరిగింది. వీటికి అప్లై కూడా మనం చేసాము. అయితే దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించినటువంటి కామన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. ఇది 7 to 10th క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చేది 7 to 10th క్లాస్. వీటి యొక్క సిలబస్ ఏంటి? జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో వాటి యొక్క సిలబస్ ఏంటి? జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే దీంతో పాటు రీజనింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో మొత్తం ఈ మూడిటికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జీకే ఉంటుంది, అలాగే రీజనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇది కాకుండా మిగతా ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్. సో వీటి యొక్క సిలబస్ ఏంటి? జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, సో వీటి యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. కాబట్టి వెంటనే పర్చేస్ చేసుకుని కేవలం 649 రూపీస్ మాత్రమే. అయితే ఇప్పుడు మనం వాటి యొక్క మార్క్స్ వెయిటేజ్ అనేది ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాం. అయితే టోటల్ ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్కి అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. అయితే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో 40 మార్క్స్, అందులోని ఏ టాపిక్స్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే ఇంగ్లీష్లోని ఏ టాపిక్స్ పైన ఎన్ని మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. ఓకే, అయితే ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో మొత్తం 3 parts అనేది ఉంటుంది. 40 మార్క్స్కి ఎగ్జామ్. ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్కి ఎగ్జామ్. అయితే ఒకాబులరీలోని 10 మార్క్స్, ఒకాబులరీకి వెయిటేజ్ ఎంత? 10 మార్క్స్ ఉంటుంది. అలాగే కాంప్రహెన్షన్ అనేది 10 మార్క్స్కి ఉంటుంది అండ్ గ్రామర్ 20 మార్క్స్కి ఉంటుంది. ఓకే, అయితే సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే కాంప్రహెన్షన్ నుంచి సమ్టైమ్స్ 8 మార్క్స్ అయినా రావచ్చు, సమ్టైమ్స్ 8 మార్క్స్ రావచ్చు, మరొక 2 మార్క్స్ అనేది అయితే ఒకాబులరీలో వస్తుంది, లేదు అంటే గ్రామర్ నుంచైనా దాని నుంచి మార్క్స్ అనేవి అందులోని యాడ్ చేసేస్తారు, క్వశ్చన్స్ అనేవి అందులో ఇవ్వచ్చు. అయితే ఒక కాంప్రిహెన్షన్లోని మనకి ఏం వస్తుంది అంటే కాంప్రిహెన్షన్లోని పారాగ్రాఫ్ అనేది ఇస్తారు, అలాగే క్లోజ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్లోజ్ టెస్ట్ కూడా ఇస్తారు, లేదు అంటే పారాగ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఈ రెండింటి నుంచి కాంప్రిహెన్షన్స్లోని 10 మార్క్స్. అయితే ఇందులో 4 మార్క్స్ ఇవ్వచ్చు, ఇందులో ఒక 4 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా ఇందులో 5 మార్క్స్ ఇవ్వచ్చు, మరొక ఇందులో 5 మార్క్స్ ఇవ్వచ్చు. సో నాట్ షూర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రామ్ అండ్ వొకాబులరీ. సో ఇప్పుడు మనం వొకాబులరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క వొకాబులరీలోని ఖచ్చితంగా రావాల్సింది ఏంటి అంటే సినోనిమ్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ స్పెల్లింగ్స్. ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియం, ఫ్రేజెస్ అండ్ స్పెల్లింగ్. సో ఈ యొక్క 5 రకాలు కూడా వొకాబులరీ పార్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే సినోనిమ్స్ ఒక 2 మార్క్స్, యాంటోనిమ్స్ 2 మార్క్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా 2 మార్క్స్ అండ్ ఫ్రేజెస్ 2 మార్క్స్ అండ్ స్పెల్లింగ్స్ 2 మార్క్స్. సో టోటల్ వీటి నుంచి 10 మార్క్స్. ఓకే, సరిపోయిందా? వీటి నుంచి 10 మార్క్స్. సమ్ టైమ్స్ ఇందాక ఇక్కడ మనం చెప్పాను కదా 8 మార్క్స్, ఇందులో నుంచి ఏమైనా
ఇందులోని 8 మార్క్స్కి ఇచ్చారనుకో, మరొక 2 మార్క్స్ ఇందులో ఎక్కడో సినోనిమ్స్ సమ్ టైమ్స్ 3 అడగొచ్చు, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 3 అడగొచ్చు. సో అలా అనమాట. నాట్ షూర్, ఖచ్చితంగా ఇదైతే ప్యాటర్ను లేదు, ఒక 2 మార్క్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వొకాబులరీ పార్ట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రామర్ గురించి తెలుసుకుందాం. అయితే ఒక గ్రామర్లో ఏమేమి ఉంటుంది, మొత్తం గ్రామర్ అంతా ఉంటుంది, కంటెంట్ గ్రామర్ మొత్తం. అయితే ఒక కంటెంట్ గ్రామర్తో పాటు మనం కంటెంట్ గ్రామర్ ఎలాగో నేర్చుకుంటాం. మనకి కంటెంట్ రావాలంటే కొన్నిట్లోని క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, అలాగే టెన్సెస్ వస్తాయి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వీటికి కూడా బేసిక్ గ్రామర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కంటెంట్ గ్రామర్ మిగతావన్నీ నేర్చుకుంటాం, కానీ బేసిక్ గ్రామర్ కూడా మనకు వస్తేనే మనం కంటెంట్ గ్రామర్లో మనం నేర్చుకోగలుగుతాం. ఓకే, సో కాబట్టి ఇందులోని మనం బేసిక్ గ్రామర్ అలాగే కంటెంట్ గ్రామర్, కాబట్టి వీటి నుంచి ఏం కాదన్నా దాదాపు ఒక 18 to 20 మార్క్స్ అనేవి ఇందులోంచి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఇంగ్లీష్. వొకాబులరీ నుంచి బేసిక్గా మనం వొకాబులరీ నుంచి 10 వేసుకున్నాం, అలాగే గ్రామర్ నుంచి 20 మార్క్స్, అలాగే కాంప్రిహెన్షన్ నుంచి మరొక 10 మార్క్స్. సో ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి మనం 40 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. అయితే ఒక 40 మార్క్స్లో మనం ఖచ్చితంగా కేవలం మన దగ్గర ఉన్నటువంటి పిఆర్ అకాడమీ యాప్లో పిఆర్ అకాడమీ యాప్లోని మన యొక్క కంప్లీట్ కోర్స్ ఉంది. కేవలం 649 రూపీస్ మాత్రమే. ఎంత ఉంది? కేవలం 649 రూపీస్ మాత్రమే. ఇందులోని మీకు అన్ని సబ్జెక్టులు కూడా ఇందులోని ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందులో పర్టికులర్గా చెప్పాలంటే ఇంగ్లీష్ ఉంది. ఆ ఇంగ్లీష్లోని మీకు ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి, అలాగే వాటి యొక్క పీడిఎఫ్ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కేవలం 649 రూపీస్ మాత్రమే. మన దగ్గర కనుక మీరు ఖచ్చితంగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ 40 మార్క్స్లో దాదాపు 35 to 36 మార్క్స్ అనేవి మీరు ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఇందులోని ఎక్కువగా మార్క్స్ వెయిటేజ్ ఎందులో ఉంటుంది అంటే స్ట్రాటజీకే. సో స్ట్రాటజీకి నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే 10 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో సేమ్ దీన్ని కూడా అంతే కదా, జనరల్ నాలెడ్జ్ కూడా 40 మార్క్స్కి వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్. అయితే ఇందులోని స్ట్రాటజీకే 10 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్. ఓకే, మరొక 2 మార్క్స్ అనేది వేరొక దీని నుంచి మళ్ళీ అందులో యాడ్ ఆన్ అనేది చేస్తారు. కాబట్టి దాదాపు స్ట్రాటజీ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 8 మార్క్స్ అనేవి మనం క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ. సో దిస్ ఈజ్ సోషల్. ఓకే, అయితే ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి 4 మార్క్స్, జాగ్రఫీ నుంచి 3 మార్క్స్, ఎకానమీ నుంచి 2 మార్క్స్ అండ్ పాలిటీ నుంచి 3 మార్క్స్ కదా. అయితే వీటితో పాటు మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశారు అంటే ఓన్లీ సోషల్లోని ఓన్లీ ఇండియాది మాత్రమే కాకుండా ఏపీకి కూడా ఇచ్చారు. ఏపీ హిస్టరీ నేర్చుకోవాలి, అలాగే ఏపీ జాగ్రఫీ నేర్చుకోవాలి, అలాగే ఏపీ ఎకనామీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటి నుంచి కూడా మార్క్స్ వెయిటేజ్ అనేది ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. మనం ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీతో పాటు మనం ఏపీ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం అదంతా సోషల్ సబ్జెక్ట్లోకి వస్తుంది. అండ్ అలాగే ఇండియన్ పాలిటీ. సో మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందులోని మనకి సబ్జెక్ట్లోని డే బై డే సైన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో డే బై డే సైన్స్ అంటే ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటిని కూడా సిలబస్లోని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిజిక్స్ నుంచి ఒక 2 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి ఒక 2 మార్క్స్, బయాలజీ నుంచి ఒక 2 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సైన్స్. ఓకే, ఇక్కడ మనకి సోషల్ నుంచి ఇచ్చారు, అలాగే సైన్స్ నుంచి ఇచ్చారు, అలాగే స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్. ఓకే, సో డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించిన ఫుల్ కంప్లీట్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఓకే, సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. కేవలం 649 రూపీస్ మాత్రమే. ఓకే, కేవలం 649 రూపీస్ మాత్రమే. దీని నుంచి మనకి ఫుల్ వీడియో క్లాసెస్ వస్తాయి, అదేవిధంగా మీకు 80,000 ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి. వీటితో పాటు మీకు పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది అతి తక్కువ ధరకే ఉంది. కేవలం 649 రూపీస్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే పర్చేస్ చేసుకోండి. హరి అప్. నెక్స్ట్ వీడియోలో మనం 40 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.